2026 మార్చిలో వచ్చిన ఇంకొక బెంచ్ మార్క్ కేసు. ఏంటా బెంచ్ మార్క్ కేసు అంటే హరీష్ రాణా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఈ హరీష్ రాణా అనే అతను 32 ఇయర్స్ అబ్బాయి. ఈ 32 ఇయర్స్ అబ్బాయి అయితే ఇతనికి ఒక 13 ఇయర్స్ బ్యాక్ యాక్చువల్గా 13 ఇయర్స్ బ్యాక్ ఒక యాక్సిడెంట్ వల్ల సో ఆయన కోమాలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఎట్లాంటి మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ ఆ కోమా నుంచి అంటే ఎట్లాంటి మెడికల్ ట్రీట్మెంట్కి రెస్పాండ్ కావట్లేదు. సో దాంతో సుప్రీంకోర్టులో కేసు వేశారు మెర్సీ కిల్లింగ్ చేయమని, లేదా యూతనేషియా అంటాం మనం. ఆ యూతనేషియా లేదా మెర్సీ కిల్లింగ్ లేదా కారుణ్య మరణము అంటాం. తెలుగులోనైతే కారుణ్య మరణము కల్పించాలని, లేదా యూతనేషియా. సో యూతనేషియా లేదా మెర్సీ కిల్లింగ్ అంటాం మనం. మెర్సీ కిల్లింగ్ చేయాలని చెప్తూ కోర్టులోకి వేసేసారు. సో ఎవరు అంటే ఈ హరీష్ రాణా వాళ్ళ ఫాదరు కోర్టులోకి వేసేసారు. సో కోర్టు అప్పుడు సుప్రీంకోర్టు ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది 2026 మార్చిలో అంటే ఈ ప్యాసివ్ యూతనేషియా అనేది ఇండియాలో అమలు చేయవచ్చు అని చెప్పి చెప్పింది. ప్యాసివ్ యూతనేషియా అనే దాన్ని ఇండియాలో అమలు చేయవచ్చు అని చెప్పి చెప్పింది. యాక్చువల్గా యూతనేషియా లేదా మెర్సీ కిల్లింగ్ లేదా కారుణ్య మరణం అనేటువంటిది భారతదేశంలో ఒకప్పుడు లీగల్ కాదు. యూతనేషియా అనేది 2 రకాలుగా ఉంటుంది. సో యూతనేషియా అనేది ఏంటంటే మనకు 2 టైప్స్ ఉంటుంది. ఒకటి యాక్టివ్ యూతనేషియా, ఒకటి వచ్చేసి యాక్టివ్ యూతనేషియా, ఇంకొకటి ప్యాసివ్ యూతనేషియా. జనరల్గా నెదర్లాండ్ దాని దేశాలలో యాక్టివ్ యూతనేషియా, ప్యాసివ్ యూతనేషియా 2 ఉన్నాయి అన్నట్టు. బట్ మన ఇండియా లాంటి దేశాల్లో సో ఈ యాక్టివ్ యూతనేషియా, ప్యాసివ్ యూతనేషియా ఇవి 2 కూడా అమల్లో లేవు. అయితే 2005లో వెంకటేష్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో అప్పటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సో అసలు కేసు ఎవరు వేశారు అంటే వెంకటేష్ వాళ్ళ మదర్ వేసింది కేసు. సో వెంకటేష్కు మస్కులార్ డిస్ట్రోఫీ అనే ఒక డిసీజ్ ఉంది. మస్కులార్ డిస్ట్రోఫీ అనే ఒక డిసీజ్ ఉంది. ఈ మస్కులార్ డిస్ట్రోఫీ వల్ల ఏమవుతుందంటే పోస్టీరియర్ పార్ట్ అనేటువంటిది ప్యారలైజ్ అయింది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇంకా ఆ ప్యారలైజ్ అనేది బాడీ పైకి వస్తుంది అన్నట్టు. సో కాబట్టి ఈ శరీర కదలిక లేకుండా ఆ అబ్బాయి బెడ్ మీద పడి ఉండడము ఆ అమ్మ చూడలేక ఆ అమ్మ కోర్టులోకి వేసేసింది. సో వెంకటేష్ వాళ్ళ మదర్ కోర్టులోకి వేసేసింది. ఏమని అంటే నా కొడుకు యొక్క అవయవాలను డొనేట్ చేయండి అని చెప్పి, ప్లస్ ఆ పర్సన్ ఆ వెంకటేష్ అనేటువంటి పర్సన్ను ఈ యూతనేషియా అనే విధానం ద్వారా చంపివేపించి అతని యొక్క ఆర్గాన్స్ను డొనేట్ చేయండి అని చెప్పి కోర్టులోకి వేసేసింది వాళ్ళ మదర్. ఎందుకంటే అతనికి ఈ డిసీజ్ రావడం వల్ల అతను మెడికల్ ట్రీట్మెంట్కి కూడా రెస్పాండ్ కావట్లేదు, అసలు అది క్యూరబుల్ డిసీజ్ కూడా కాదు. సో కాబట్టి ప్యారలైజ్ అయ్యిండు అని చెప్పి కోర్టులోకి వేసేస్తే కోర్టు ఏమని చెప్పిందంటే ఇండియాలో యూతనేషియా అనేటువంటిది లీగల్ కాదు, కాబట్టి ఈ పర్సన్కి ఈ యూతనేషియా విధానం ద్వారా మరణించే అవకాశాన్ని మేము ఇవ్వలేము అని చెప్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తూ ఒక మాట చెప్పింది. సో ఏమని చెప్పింది అంటే ఇండియాలో ఎవరైతే బ్రెయిన్ డెడ్ అవుతుందో ఆ బ్రెయిన్ డెడ్ అయినటువంటి పర్సన్ యొక్క ఆర్గాన్స్ని మాత్రమే డొనేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే సో రీసెంట్గా ఇంతకు ముందే చనిపోయినటువంటి ఒక పర్సన్ యొక్క అవయవాలను తీసుకొని సో డొనేట్ చేయడానికి అవకాశం ఉంటుంది తప్ప ఒక బ్రతికున్నటువంటి పర్సన్ యొక్క అవయవాలను డొనేట్ చేయడం వీలు కాదు, అది ఇల్లీగల్ అవుతుంది అని చెప్పి చెప్పింది వెంకటేష్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు. దాని తర్వాత 2011లో అరుణా షాంబాగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. సో అరుణా షాంబాగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చిందో చూద్దాం. 2011లో అరుణా షాంబాగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అరుణా షాంబాగ్ ఎవరు అంటే ఒక నర్సు. బాంబేలోని హెడ్వర్డ్ హాస్పిటల్లో నర్స్గా పనిచేస్తుంది. ఎవరు అంటే ఈ అరుణా షాంబాగ్. అయితే ఆమె రోజువారీ డ్యూటీలో భాగంగా ఆ ఎడ్వర్డ్ హాస్పిటల్లో నైట్ డ్యూటీకి వెళ్ళింది. ఆ నైట్ డ్యూటీకి వెళ్తే అక్కడ ఫ్లోర్ కీపర్గా పనిచేస్తున్నటువంటి ఒక పర్సన్ ఈ అరుణా షాంబాగ్ను అత్యాచారం చేసి గొలుసులతో బంధించడం వల్ల ఈమె కోమాలోకి వెళ్ళిపోయింది. సో కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ హాస్పిటల్లో తప్పు జరిగింది కాబట్టి మేమే ఈమె
ఈమె సెట్ అయ్యేంత వరకు, ఈమె హెల్త్ సెట్ అయ్యేంత వరకు మేమే మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పి ఎడ్వర్డ్ హాస్పిటల్ మాట ఇచ్చింది. సో దానిలో భాగంగా అరుణా శాంబాగు మెడికల్ ట్రీట్మెంట్ ఎడ్వర్డ్ హాస్పిటల్లో జరుగుతుంది. అయితే జరిగినప్పటికీ కూడా ఈమె ఎలాంటి మెడికల్ ట్రీట్మెంట్కు రెస్పాండ్ కాలేదు. అయితే ఈమెను చూడడానికి ఒక జర్నలిస్టు, ఆమె పేరు పింకీ విరాని, పింకీ విరాని అనే ఒక జర్నలిస్టు ఈమెను చూడడానికి వచ్చింది. సో వచ్చి ఈమె ఎలాంటి మెడికల్ ట్రీట్మెంట్కు రెస్పాండ్ కావట్లేదు కాబట్టి ఈ అరుణా శాంబాగ్ను యూతనేషియా అనే విధానం ద్వారా సో ఆమె యొక్క ఆమెను ప్రాణాన్ని తొలగించి వేసి ఆమెకు విముక్తిని కల్పించండి అని చెప్పి సుప్రీంకోర్టులో కేసేస్తే సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది? అప్పటికే ఆమె మొత్తం యాక్చువల్గా 42 years కోమాలోనే ఉంది. 2011కి వచ్చేసరికి 38 years ఆమె కోమాలో ఉండి అప్పటికి 38 years. సో ఎలాంటి మెడికల్ ట్రీట్మెంట్కు రెస్పాండ్ కావట్లేదు. పింకీ విరాని కేసేసి సో కేసెస్ సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఇండియాలో యాక్టివ్ యూతనేషియాకు పర్మిషన్ లేదు, కానీ ప్యాసివ్ యూతనేషియాకు మేము పర్మిషన్ ఇస్తున్నాం. ప్యాసివ్ యూతనేషియాకు మేము పర్మిషన్ ఇస్తున్నాము, కానీ ఈ ప్యాసివ్ యూతనేషియా చేయాలంటే ఆ పర్సన్ కానీ, అంటే ఎవరైతే బాధితుడు ఉంటాడో లేదా బాధితురాలు ఉంటారో ఆ బాధితుడు లేదా బాధితురాలు కానీ లేదా బాధితుడు వాళ్ళ బ్లడ్ రిలేటివ్స్ కానీ సుప్రీంకోర్టును లేదా కోర్టులను ఆశ్రయిస్తే అప్పుడు ఈ ప్యాసివ్ యూతనేషియాకు పర్మిషన్ అనేది మేము ఇస్తాము. ఈ పింకీ విరాని అనే ఆమె అరుణా శాంబాగ్కు బ్లడ్ రిలేటివ్ కాదు. సో కాబట్టి ఈ అరుణా శాంబాగ్ విషయంలో ప్యాసివ్ యూతనేషియాను అమలు చేయమని చెప్పి మేము చెప్పలేము, బట్ ఇండియాలో ప్యాసివ్ యూతనేషియాకు మేము పర్మిషన్ ఇస్తున్నామని చెప్పి 2011లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సో తర్వాత 2015లో దాదాపు 42 సంవత్సరాలు కోమాలో ఉండి ఆమె చనిపోయింది. అరుణా శాంబాగ్ అన్నట్టు ఆమె చనిపోయింది. ఈ 2011లో కూడా ఈ యూతనేషియా గురించి సంచలనం అయింది. తర్వాత 2018లో 2018లో కామన్ కాజ్ అనే ఒక ఎన్జిఓ సంస్థ, కామన్ కాజ్ అనే ఒక ఎన్జిఓ సంస్థ సో కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. జనరల్గా మనం ఒక వ్యక్తి ఆస్తి వేరే వాళ్ళకి రాయడానికి, వేరే వాళ్ళకి రాసివ్వడానికి వీలునామా రాయడం మనం చూస్తూ ఉంటాం. అది ప్రాపర్టీ వీలునామాగా మనం చెప్తూ ఉంటాం. కానీ ఈ కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఒక మాట ఏం చెప్పింది అంటే సో డెత్ వీలునామా కూడా రాయొచ్చు అని చెప్పి చెప్పింది. ఇక్కడ రైట్ టు డై, రైట్ టు డిగ్నిటీ ఆఫ్ డెత్, రైట్ టు డిగ్నిటీ ఆఫ్ డెత్, డిగ్నిటీ ఆఫ్ డెత్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అని చెప్పింది. రైట్ టు డిగ్నిటీ ఆఫ్ డెత్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్. సో ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ నెంబర్ 21 అని చెప్పింది. ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ నెంబర్ 21 అని చెప్తూ కామన్ కాజ్ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తూ ఏమన్నది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి క్యూరబుల్ డిసీజ్ కానటువంటి ఒక వ్యాధితో బాధపడుతున్నాడు. అట్లాంటప్పుడు ప్రజెంట్ కొంచెం హెల్త్ కండిషన్ పర్వాలేదు అని అనుకున్నప్పుడే అతను ఒక డెత్ వీలునామా రాసుకోవచ్చు అంట. ఆ డెత్ వీలునామాను ఆధారంగా చేసుకొని ఫ్యూచర్లో అతనికి హెల్త్ కనుక క్రిటికల్ పొజిషన్లోకి వెళ్ళినప్పుడు ఆ డెత్ వీలునామాతో థర్డ్ పర్సన్ కూడా కోర్టులో కేసేసిన ప్యాసివ్ యూతనేషియాకు పర్మిషన్ ఇవ్వచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. జనరల్గా ప్యాసివ్ యూతనేషియాకు పర్మిషన్ ఇవ్వాలంటే ఇంతకుముందు అరుణా శాంబాగ్ కేసులో తీర్పిచ్చిన ప్రకారంగా, సో అరుణా శాంబాగ్ కేసులో తీర్పిచ్చిన దాని ప్రకారంగా ఆ పర్సన్ కానీ, అంటే బాధితుడు కానీ బాధితురాలు కానీ లేదా బాధితుడి తరపున బ్లడ్ రిలేటివ్స్ కానీ మాత్రమే కేసు వేసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు ఇంతకుముందు గతంలో జడ్జిమెంట్ ఇచ్చింది అరుణా శాంబాగ్ కేసు. ఈ కేసులో ఏమన్నదంటే ఆ పర్సన్ కేసు వేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నా, ఆ పర్సన్ బ్లడ్ రిలేటివ్స్ కేసు వేయలేకపోయినా ఇతను రాసిన డెత్ వీలునామా లేదా ఆ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం హెల్త్ కండిషన్ పర్వాలేదు అన్న టైంలో రాసిన డెత్ వీలునామాతో ఆ పర్సన్కు క్రిటికల్ హెల్త్ కండిషన్కి వెళ్ళినప్పుడు దాని ప్రకారంగా దాన్ని తీసుకొని ఎవరైనా కోర్టులో కేసేస్తే అప్పుడు మేము ప్యాసివ్ యూతనేషియాకు పర్మిషన్ ఇస్తామని చెప్పి 2018లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. తర్వాత సో మనకు ఇటీవల ఈ హరీష్ రాణా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ప్యాసివ్ యూతనేషియా అనేటువంటిది ఇండియాలో లీగల్ అని చెప్తూ మరొకసారి చెప్తూ ఏమన్నది, సో డిగ్నిటీ ఆఫ్ లైఫ్ అనేది ఎలా అయితే ఆర్టికల్ నెంబర్ 21లో భాగమో అలానే డిగ్నిటీ ఆఫ్ డెత్ కూడా. సో డిగ్నిటీ ఆఫ్ డెత్ ఆల్సో రైట్ టు
రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీలో భాగం అని చెప్తూ, లేదా ఫండమెంటల్ రైట్ అని చెప్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సో 13 సంవత్సరాలు కోమాలో ఉన్న తర్వాత ఇతని యొక్క ప్రాణాన్ని ప్యాసివ్ యూథనేషియా విధానం ద్వారా తొలగించమని చెప్పింది. సార్ మరి యాక్టివ్ యూథనేషియా అంటే ఏంటిది, ప్యాసివ్ యూథనేషియా అంటే ఏంటిది? సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాక్టివ్ యూథనేషియా అండ్ ప్యాసివ్ యూథనేషియా అంటే? సో యాక్టివ్ యూథనేషియా అంటే ఒక పర్సన్ హెల్త్ కండిషన్, సో హెల్త్ కండిషన్ కొంచెం క్రిటికల్ పొజిషన్లో ఉన్నప్పుడు లేదా సివియర్ పొజిషన్లో ఉన్నప్పుడు ఆ పర్సన్కు డైరెక్ట్గా ఏదైనా పాయిజన్ ఇచ్చి చంపితే దాన్ని మనం యాక్టివ్ యూథనేషియా అంటాం. అట్లా కాకుండా ఒక పర్సన్ క్రిటికల్ హెల్త్ కండిషన్లో ఉన్నప్పుడు అతను కేవలం వెంటిలేటర్ మీద బతుకున్నప్పుడు, అంటే మీన్స్ ఆక్సిజన్తో మాత్రమే ఆ వ్యక్తి బతుకుతున్నప్పుడు, లేదా సెలైన్ విధానం ద్వారా ఏంటిది న్యూట్రియంట్స్ కానీ లేకపోతే మెడిసిన్ కానీ సెలైన్ ద్వారా పంపిస్తున్నప్పుడు అట్లా మాత్రమే బ్రతుకుతుంటే ఆ సెలైన్ తీసేస్తే ఆ మనిషి చనిపోతాడని, లేదా అతనికి పెట్టిన ఆక్సిజన్ తీసేస్తే ఆ మనిషి చనిపోతాడు అని తెలిస్తే, సో మనిషి చనిపోతాడని తెలిస్తే ఆ విధానం ద్వారా కనుక ఆ వ్యక్తి యొక్క ప్రాణాన్ని తొలగిస్తే దాన్ని ప్యాసివ్ యూథనేషియా అంటాం. సో యాక్టివ్ యూథనేషియా నథింగ్ బట్ మర్డర్ అన్నట్టు, కానీ ప్యాసివ్ యూథనేషియా అతను చనిపోవడానికి లేదా ఆమె చనిపోవడానికి సహకరించడం అవుతుంది. సో ఇది ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. సో మొత్తం మీద సుప్రీంకోర్టు ఈ హరీష్ రాణా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఈ ప్యాసివ్ యూథనేషియాకి పర్మిషన్ ఇచ్చి ఇతని జీవితానికి విముక్తి కల్పించింది. ఎందుకంటే ఇతను 13 సంవత్సరాలు కోమాలో ఉంటూ సో ఎలాంటి మెడికల్ ట్రీట్మెంట్కి రెస్పాండ్ కావట్లేదు కాబట్టి ఇతను అనుభవిస్తున్నటువంటి ఈ ఏదైతే బాధను వాళ్ళ ఫాదర్ చూడలేక, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూడలేక వేసిన కేసులో సుప్రీంకోర్టు ఈ విధంగా రియాక్ట్ అవుతూ జడ్జిమెంట్ ఇస్తూ, సో ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ డెత్ ఆల్సో ఫండమెంటల్ రైట్ అని చెప్పి చెప్పింది. సో ఇది మనకి సుప్రీంకోర్టుకు సంబంధించిన ఇటీవల బర్నింగ్ కేసెస్. ఓకే, ఇవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ 2 లెవెల్లో కానీ గ్రూప్ 1లో కానీ లేకపోతే ఎస్ఐలో కానీ సో ఇట్లాంటి కేసెస్ అడగడానికి పాసిబిలిటీ ఉంటాయి. సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ చాలా అవసరము. మనం ఏంటంటే ఎప్పుడైనా చదివేటప్పుడు కంపల్సరీగా ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ ఏ ఆర్టికల్స్ని బేస్ చేసుకొని, ఏ ఫండమెంటల్ రైట్స్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినాయో దాన్ని బేస్ చేసుకొని మనం చదవాల్సి ఉంటుంది. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే పాలిటిక్స్ సంబంధించి కావచ్చు లేదా ఇతర సబ్జెక్టులకు సంబంధించి కావచ్చు, మీకు కావాలనుకుంటే రాప్టార్ ఇన్స్టిట్యూట్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓకే, థ్యాంక్ యూ అనండా.